శ్రీనివాస్ చౌదరి గారు నమస్కారం. నమస్తే. వాళ్ళు ముహూర్తం పెట్టేసుకున్నారు, మీకు కూడా తెనాలి సిద్ధాంతి గారు ముహూర్తం పెట్టేశారట కదా 9వ తారీఖే అమరావతిలో. మీకు అదే ఇంతకుముందు అమరావతికి ముహూర్తం పెట్టినాయని మళ్ళీ పెట్టేశారట. అంటే అదేదో 11:55 ఆ టైంలో పెట్టారని తెలుస్తోంది, 9వ తేదీ. ఈసారి ఢిల్లీ నుంచి మోడీ గారు ఏం పట్టుకొస్తున్నారు? వసంత్ గారు, మొదట మీకు అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులు, బీజేపీ నేత కిరణ్ గారికి, అలాగే జనసేన నేత రజనీ గారికి, వైఎస్ఆర్సీపీ నేత విజయసాయి గారికి, అనలిస్ట్ కృష్ణ గారికి నా నమస్కారాలు, శుభోదయం. ఆంధ్ర రాష్ట్రానికి ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఒక 10 ఏళ్ళు పైచిలకు రాజధాని లేకుండా చాలా మంది రాష్ట్ర ప్రజలు కానీ ఇతర రాష్ట్ర ప్రజలు ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కానీ సఫర్ అవుతుంది. విభజన అంశాల్లో భాగంగా అమరావతి రాజధానికి అనుకున్నాం. ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ రాజధాని ఉండాలి, నేను కూడా ఇక్కడ ఇల్లు కట్టుకుంటానని చెప్పిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి బడమ తిప్పి విశ్వసనీయతకి పాత్ర వేసిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 3 రాజధానులు తెర మీద తీసుకొచ్చారు. ఈరోజు 4 ఎస్సీ నియోజకవర్గాల మధ్యలో ఉన్నటువంటి 39 గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని నమ్మి 1000 ఎకరాలు భూములు ఇస్తే దాన్ని తగ్గడ పెట్టుకొని రాష్ట్రానికి ఉపయోగ నిధులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అమరావతిని అభివృద్ధి చేయాలి. అయితే గతంలో అమిత్ షా గారు వచ్చి మీటింగ్లు పెట్టినప్పుడు అమరావతి రాజధాని కట్టుబడి ఉందని వాళ్ళు చెప్పారు, మేము అమరావతి రాజధానికే కట్టుబడి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తుంది పరిపాలన వికేంద్రీకరణ లేదా అభివృద్ధి వికేంద్రీకరణ. పరిపాలన వికేంద్రీకరణ వల్ల రాష్ట్రానికి ఏం వరగదు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు అన్నట్టు రాష్ట్రం బ్రహ్మాండంగా ఎదుగుతుంది. సో మేము అమరావతిని రాజధానిగా పెట్టుకొని రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలనే ఉద్దేశంతో ప్రణాళికతో ముందుకెళ్ళాం. కాబట్టి రాబోయే రోజుల్లో రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు మొన్న 13వ తారీఖున వైఎస్ఆర్సీపీ మరణించింది, 4వ తేదీన పెద్ద కర్మ చేయబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. తర్వాత ఆయన ఎప్పటికీ ప్రతిపక్ష నేతగా ఉన్నా అసెంబ్లీకి రాడు అనే వాదన రాజుగారు చెప్పారు. మరి అందులో కొంచెం వాస్తవం ఉందేమనిపిస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఆయన అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఓటమి అంచుల్లో ఈ కూటమికి బలపడి 130, 140 ఒక్కొక్కరు లెక్క చెప్తున్నారు. మా అంచనా ప్రకారం 150 సీట్లు వస్తాయని మేము అనుకుంటున్నాం. కాబట్టి 100% బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి అధికారాలు రాబోతుంది. అమరావతిని దేదీప్యమానంగా మున్సిపల్ మినిస్టర్ ఈసారైనా వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేస్తారా శ్రీనివాస్ చౌదరి గారు? ఈసారైనా వేగవంతంగా ప్రక్రియ పూర్తి చేస్తారా రాజధాని ప్రక్రియ? లేకపోతే తాత్సారం చేసి మళ్ళీ సింగపూర్, టాంజానియా, కెన్యా, దక్షిణాఫ్రికా, అస్తానా ఇలాంటి దేశాలన్నీ మళ్ళీ తిరిగి వస్తాము, అప్పుడు దాని భవిష్యత్తు తెలుస్తా ఉంటారా? లేదు సార్, ఈ సంవత్సరం మేము అధికారంలో వచ్చిన 3 ఏళ్లలో అమరావతిని పూర్తి చేయాలని ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు. ఆల్రెడీ దాని మీద వర్కౌట్ జరిగింది. పెద్ద ఎత్తున ఇంజనీర్స్ వాళ్ళ సలహా తీసుకోవడం జరిగింది. రిమైనింగ్ పార్ట్ ఎంతైతే ఉందో 3 years లో అమరావతిని ఫినిష్ చేయాలని మున్సిపల్ శాఖ మంత్రి మళ్ళీ కాబోతున్న నారాయణ గారికి ఫినిష్ చేయాలన్నా కంప్లీట్ చేయాలన్నా జరిగింది సార్? ఫినిష్ చేయాలన్నా కంప్లీట్ చేయాలన్నా? 3 years లో అమరావతిని కంప్లీట్ చేయాలి. అంతే, ఫినిష్ చేయటం కాదు, ఫినిష్ చేయటం కాదు, కంప్లీట్ చేయటం. సార్ అర్థం కదా, ఫినిష్ చేస్తారా కంప్లీట్ చేస్తారా? సార్ నిర్మాణాలు పూర్తి చేసి కంప్లీట్ చేస్తారు. ఓకే, కంప్లీట్ చేస్తారు. రైట్. దేదీప్యమానంగా రాష్ట్ర ప్రజలకు కోరుకున్నటువంటి అమరావతి రాజధాని నిర్మిస్తాం. పరిపాలన వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో అమరావతిని ఫినిష్ చేయాలని 3 రాజధానులు ఎత్తుకున్నాడు. ఆయన ఫినిష్ అయిపోయే పరిస్థితికి వస్తుంది కాబట్టి రఘురామకృష్ణ మాట అనాల్సి వచ్చింది. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకునేది అంటే అమరావతి రాజధానిగా ఉంటుంది. అటు కోస్తాంధ్ర వాళ్ళకి కానీ, రాయలసీమ వాళ్ళకి కానీ, మధ్యంగా ఉన్నటువంటి కృష్ణా జిల్లా ఆనుకున్నటువంటి తొల్లూరు ప్రాంతం అయితే బాగుంటుంది. ప్రభుత్వ భూములు, కొంత రైతుల భూములు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వచ్చాయి కాబట్టి అక్కడ నవనగరాలు నిర్మించి సంపదను సృష్టించి అభివృద్ధిని, సంక్షేమం 2 పంచాలతో వెళ్తున్నాం. ఆల్రెడీ దాని మీద ప్రణాళికలు రచించారు. 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో దాని నిర్మాణం పూర్తి చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం. కాబట్టి అమరావతి రాజధానికే కట్టుబడి ఉన్నాం. ఈ రోజు అమరావతి రాజధాని కాదన్న పార్టీలన్నీ కూడా కాలగర్భంలో పరిస్థితి ఏర్పడతా ఉంది. కానీ ఇక్కడున్న పేదవాళ్ళు, రైతులు, మధ్యతరగతి రైతులు, అనేక మంది రైతులు అక్కడ ఇచ్చిన భూములు వాళ్ళ కౌలుకి డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళ పంటలకి, వాళ్ళ భూములకి విలువ లేకుండా పోయింది. సిఆర్డి సమస్యను రద్దు చేయడం జరిగింది. దీని మీద కోర్టులో వివాదాలు జరిగింది. అమరావతి పోరాటం చేసిన రైతుల మీద 2600 కేసులు పెట్టారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ఎన్ని రకాలుగా మద్దతు తెలియకుండా వాళ్ళకి న్యాయం చేయమని చెప్తుంటే కూడా
ఒక్కరు కూడా ఒక్కసారి కూడా వాళ్ళ చర్చలు జరిపి ఈ సమస్యలు ఏందని చెప్పి అడగకుండా అమరావతి రైతుల్ని నిర్దాక్షిణ్యంగా కొట్టడం జరిగింది. దేవస్థానంతో న్యాయస్థానం చాలా పోరాటాలు చేసినా కూడా వాళ్ళకి న్యాయం దక్కల. కానీ ఈసారి ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం అమరావతికి న్యాయం చేస్తుంది. అమరావతి కట్టుబడి ఉన్నాం. వాళ్ళు 4వ తారీఖున పెద్ద కర్మ చేసుకోబోతారు కాబట్టి వైజాగ్ చేసుకుంటారా అమరావతి చేసుకుంటారా వాళ్ళ ఇష్టం అది. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆకాంక్షించే అమరావతి రాజధాని ఇంద్రుడు పరిపాలించిన రాజధాని మన ఆంధ్ర రాష్ట్రానికి ఉంటే ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చే విధంగా నెంబర్ 1 రాష్ట్రంగా అమరావతిని అభివృద్ధి చేసే విధంగా గతంలో కూడా మోడీ గారు అన్నారు ఢిల్లీ తలదన్నే రాజధాని మీకు నిర్మాణాలు సహకరిస్తారని చెప్పి. వారు ఆ మాట కట్టుబడతారు. కాబట్టి ఈ 3 పార్టీలు సమన్వయంతో కూర్చొని ఢిల్లీ నుంచి ఏ విధమైన నిధులు వస్తే అమరావతిని అభివృద్ధి చేస్తామని ఆలోచించి ముందుకెళ్ళడం పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు, మోడీ గారు ఆధ్వర్యంలో అమరావతి నిర్మాణం 100కి 100 జరుగు తీరుతుంది. దీన్ని ఎవరు అడ్డుకోలేరు. ఇది చరిత్ర సత్యం. ఈ రకమైన నిర్మాణానికి ఎవరు ద్రోహం చేసినా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ద్రోహులుగా మీకు గుర్తిస్తామని రజనీ గారి దగ్గరికి వెళ్దాం. బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడం కోసం రజనీ గారు మీరైతే ప్రస్తుతం ఉన్న అమరావతి ప్రాంతానికి చెందినవారే, అంటే ఆ ప్రాంతం పరిధిలో వచ్చే గుంటూరు జిల్లాలో ఉండేవారే. ఇప్పుడు అటు గుంటూరు కానీ ఇటు విజయవాడ కానీ ఎవరికి కూడా